నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ప్రజెంట్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలోనే షుగర్ పేషెంట్లు నియర్లీ 60% ఉన్నారు మేడం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు కామన్గా ఇలా ఎక్కువ మందికి రావడానికి గల రీజన్స్ ఏంటి? యాక్చువల్గా మీరు అంటే మొత్తం ఇండియాలో అంటున్నారు కానీ అసలు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అండి. అందరిలోకి మ్యాక్సిమం, ఎందుకంటే మనం రైస్ ఈటర్స్. ప్రధానంగా ఏంటంటే మెయిన్గా ఒక శరీరంలోకి గ్లూకోజ్ అనేది చాలా అవసరం, మనందరికీ తెలిసిన విషయమే. మనమందరం రైస్ ఈటర్స్. రైస్లో ఏమవుతుందంటే చాలా తొందరగా వచ్చేస్తుంది, అది తిన్న వెంటనే బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంది. సో గ్లూకోజు చక్కెర శాతం అనేది ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ మారుతూ ఉంటాయి. ఇదమిద్దంగా ఒక 100 వేసుకుందాం, 100 కన్నా ఎక్కువగా ఉందనుకోండి షుగర్ ఉంది ఇతనికి అంటారు. అసలు ఏంటి అనేది మనం అవగాహన పెంచుకుంటే, ఈ ఉదర భాగంలో ఉండే ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఒక వ్యక్తికి ఏమైనా తిన్న వెంటనే ఇన్సులిన్ లాగా బయటికి రిలీజ్ చేస్తుంది. అంటే గ్లూకోజు ఒక సెల్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ అనేది కావాలి. సో అది ఏంటంటే ఎక్కువ తిన్న వెంటనే ఎక్కువగా వస్తుంది, తినడం అయిపోయిన వెంటనే ఏమవుతుంది, ఈ ఇన్సులిన్ కూడా తగ్గిపోతుంది. ఈ లోపలికి వెళ్ళిన సెల్ని అదంతా లివర్లోకి స్టోర్ చేస్తారు. మన శరీర భాగాల్లో లివర్ అనేది ఏం చేస్తుంది, మనకి ఏమి తిన్నప్పుడు గ్లూకోజ్ సరఫరా చేస్తుంది. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలామంది హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈ రోజున ఎందుకు వస్తుందనేది ఎలా ఉంటే అసలు ఎలా గుర్తించాలనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే చాలా దాహంగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామంది చిన్నపిల్లల్లో కూడా షుగర్ చూస్తున్నాం మేము ఇప్పుడు. అంటే 10 ఏళ్ల వయసు, 20 ఏళ్ల వయసు, అసలు ఏ వయసుకి మనకి సంబంధం లేకుండా షుగర్ అనేది చాలా కామన్గా మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. దాహం ఎక్కువగా వేస్తుందా, యూరిన్కి ఎక్కువగా వెళ్తున్నారా, ఏదైనా చిన్న చిన్న కట్స్ అవుతాయి కదా, అవి త్వరగా మానుతున్నాయా లేదా, చాలా అలసటగా ఉందా, ఎంత తింటున్నా ఉందా, మీ ప్రమేయం లేకుండా ఊరికే తగ్గిపోతున్నారా, ఓకే మ్యామ్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు మెయిన్గా విజన్ ఏమన్నా తగ్గుతుందా ఇది తెలుసుకోవాలి. అలాగే దాంతోపాటు మనకి బ్రెయిన్లో కూడా రకరకాలైన చాలా చేంజెస్ వచ్చినాయండి. స్ట్రెస్గా ఫీల్ అయిన వెంటనే షుగర్ బాగా ఎక్కువైపోవడం, అంటే ఈ గ్లూకోజ్కి సరిపడా ఇన్సులిన్ రాకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి రాకపోతే టైప్ 1 డయాబెటీస్ అంటారు, పెద్ద అయిన తర్వాత రాకపోతే టైప్ 2 డయాబెటీస్ అంటారు. మీకు తెలుసు కదా, అంటే ఇన్సులిన్లో బాగా ఆ సాంద్రత అనేది బయటకు వచ్చేది, ఆ ప్యాన్క్రియాస్ లోపం జరిగింది దానిలో, అంటే పుట్టుకతోనే వాడికి ఇన్సులిన్ ఉండదు, దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అలా కాకుండా బాగా లావుగా అయిపోయి ఆ తర్వాత వాళ్ళు తినే ఆహారం మెటబాలిజం అవ్వడం కోసం ఆ పద్ధతులు అవన్నీ దాని మెకానిజము సరిగా లేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్. ఇది ఇన్సులిన్తో ఏమీ డిపెండెంట్ కాదండి, దానివల్ల కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇక గర్భిణి, ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు మేము చాలాసార్లు టీచింగ్లు చెప్తూ ఉంటామండి, ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ డయాబెటోజెనిక్ కండిషన్. ఒక స్ట్రెస్ అండి. ఒక మనిషికి షుగర్ వస్తుందో రాదో అనుకుంటే వాళ్ళు గర్భిణీలు వస్తే కనుక వాడికి గ్యారంటీగా వస్తాను అంటాం. సో అలా స్ట్రెస్ అయ్యారనుకోండి, స్ట్రెస్ అయినప్పుడు అంటే ఈ ప్రెగ్నెన్సీ ద్వారా కానీ ఇంకా రకరకాలైన నేను చెప్తున్నా ఈ వర్కింగ్ విమెన్ కానీ రోడ్డు మీద ఈ ట్రాఫిక్లు ఇవన్నీ పడుతూ కానీ ఏ చీకాకులు పెట్టుకుని కానీ, లేదా పోస్ట్ ఇన్ఫెక్టివ్, ఈ రోజున మనకు చాలా కామన్గా ఉండడానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ప్యాన్క్రియాస్ని డిస్ట్రాయ్ చేసినా కానీ, లేదా వాళ్ళకి పుట్టుకతోనే లోపంగా పుట్టినా కానీ, అంటే దీన్ని ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అని అది కూడా చెప్తా వస్తున్నాను నేను. ఏంటంటే తల్లిలో షుగర్ ఉందనుకోండి, బిడ్డకు కూడా షుగర్ వచ్చేస్తాం. సో అందుకని గర్భిణీ టైంలో తల్లికి షుగర్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆహార పదార్థాలు అవన్నిటిలో డైటరీ ఫైబర్ ఇంక్లూడ్ చేయడం, మీరే బహుశా చాలా వరకు ఇవన్నీ చెప్పుంటారు అందరికీ. బట్ మన పని ఏంటంటే ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడం అనేది చేస్తూ ఉండాలండి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫ్రీక్వెంట్గా మనకి ఇన్ఫెక్షన్స్ అన్ని చోట్ల వస్తాయి. సో అందుకని ఈ షుగర్ అనేది మనం వెంటనే పరీక్ష చేయించుకుని, ఈ రకమైన అలసటగా ఉన్న మన ప్రమేయం లేకుండా తగ్గిపోతున్న వెంటనే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, తర్వాత పోస్ట్ ప్రాండియల్ ఒక 1 అవర్ తర్వాత షుగరు చేసుకోవాలండి. తర్వాత గత 3 నెలలుగా గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని అది కూడా చేసుకోవాలి. దీనిలో ఒక చాలా చిన్న పాయింట్ ఉందండి, ఏంటంటే 2 టిష్యూలు మటుకు కేవలం గ్లూకోజ్నే వాడుకుంటాయి. అవి 2 ఏంటంటే, ఒకటి ఆర్బీసీ, రెండోది బ్రెయిన్. అంటే బ్రెయిన్ కూడా ఎక్కువగా గ్లూకోజ్నే ఇష్టపడుతుంది.
సో దీన్ని మనం తప్పించాలి, ఒక మనిషికి షుగర్ రాకుండా చెయ్యాలి అంటే కనుక ఇంకొక ఫ్యూయల్ ఉందండి, గ్లూకోజ్ గాక, అదే ఫ్యాటీ యాసిడ్స్. ఓకే మ్యామ్. అంటే ఫ్యాట్స్ ఎక్కువగా తీస్తూ ఒళ్ళు తగ్గించడం ఇవన్నీ మీరు వింటూ ఉన్నారు. ఇవన్నీ ఎట్లా అంటే ఆల్టర్నేట్ పాత్వే ఉంది, దాని నుంచి కూడా మనకి వీళ్ళు సరిగా బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం కానీ, షుగర్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే డైట్ అనేది మెయిన్ అండి దీనిలో. మన రైస్ ఈటర్స్లో చాలా ఎక్కువగా దీన్ని నోటీస్ చేయడం వల్ల ఆంధ్ర హ్యాస్ బికమ్ ఆర్ తెలంగాణ హ్యాస్ బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో మన దగ్గరే ఉన్నారు ఎక్కువ మంది, ఒక 60-70 కాదు, ఆల్మోస్ట్ మేము ప్రతి ఆల్టర్నేట్ పేషెంట్లో కూడా ఈ డయాబెటీస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇకపోతే గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే బిడ్డ అయితే బాగా పెద్దదైపోతుందండి, 4-4.5 కేజీలు పెరిగిపోవడం వల్ల సిజేరియన్ అవ్వడం, లేదా వాళ్ళకి అసలు పెరగకపోవడం. ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళకి ఏమిటంటే బిడ్డ అనేది ఎదగదండి, దాంతోపాటు వాళ్ళకి కంటి చూపు దెబ్బతింటం, కిడ్నీ నెఫ్రోపతి రావడం, వాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం, న్యూరలాజికల్ ప్రాబ్లం రావడం. సో ఇవన్నీ చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందువల్ల షుగర్ అనేది ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాల్సిందే. మనం బ్లడ్లో గనక పొద్దున్నే ఫాస్టింగ్ చేసి దాన్ని కంట్రోల్లో పెట్టుకొని దానికి సంబంధితంగా ఆహార పదార్థాల్లో ఆల్టర్ చేయడం కానీ, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇవన్నీ చేసి యోగా, రిలాక్స్ అవ్వాలండి. యోగా మెడిటేషన్లు పట్టుకొని ఎలాగోలాగా మన బాడీ వెయిట్ని బిఎంఐ అంటారండి, బాడీ మాస్ ఇండెక్స్, దాన్ని మెయింటైన్ చేసుకోవాలండి. అంటే ఒబిసిటీలోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ అనేది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన పాయింట్ ఉందండి, మా అమ్మ నాన్నకి షుగర్ లేదు నాకు రాదు అని చాలామంది చెప్పడం నేను విన్నానండి. దాని గురించి ఒక క్లారిఫికేషన్, ఒక్క తల్లిదండ్రుల్లో ఒక్కళ్ళకి మాత్రమే ఉందనుకోండి 50% బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ షుగర్ ఉందనుకోండి 99% ఈ బిడ్డకి షుగర్ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి కేవలం 1% వాళ్ళే తప్పించుకోగలుగుతారు, ఎంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా ఏదైనా. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ మెటబాలిజం అనేది దెబ్బతినడం వల్ల చాలామందికి అసలు ఏమి జీన్స్ లేకపోయినా ఇంకా ఏ ప్రభావం లేకపోయినా 60-70 ఏళ్ళకి కొంచెమైనా షుగర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కొంచెం తగు మోతాదు జాగ్రత్తలు తీసుకుంటే అట్లాంటి వాళ్ళకి ఏం ప్రమాదం లేదండి. కానీ ఇన్సులిన్ డిపెండెంట్ చిన్నతనంలో వచ్చిన వాళ్ళకి ప్రతి ఆర్గాన్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలండి. అందుకనే ఇప్పుడు చాలా వరకు మనం రకరకాల మందులు వచ్చినాయి, ఇన్సులిన్ వచ్చింది, ఈ రోజున మనం షుగర్ని అనేది నియంత్రించుకోవడానికి చర్యలు అనేది చేపడుతూ ఉన్నాం. మేడం, మీరు ఫుడ్ గురించి కూడా మన ఫుడ్ అలవాట్లు కూడా మార్చుకోవాలి అంటున్నారు కదా, ఎలాంటి ఫుడ్ అలవాట్స్ మనం చేంజ్ చేసుకుంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు? నాకు అదే అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఇంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా కూడా మనకి ఇప్పటికీ బయటకెళ్ళి పొద్దున్నే ఇడ్లీయే తింటున్నారండి, దోశలే తింటున్నారండి, దానిలో రైస్ కూడా ఒక భాగమే. సో మధ్యాహ్నం మళ్ళీ రైసే తింటారండి, ఇంకా ఎక్కువగా కొంచెం సెలబ్రేషన్స్ అనేప్పటికీ బిర్యానీలు కూడా ఎక్కువగా తింటూ ఉంటారండి, మళ్ళీ నైట్ కూడా మళ్ళీ రైసే తింటున్నారు. ఇట్లా ఈ రైస్ అనే దానికి చాలా హై గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే తిన్న వెంటనే చాలా ఎక్కువ షుగర్స్ రిలీజ్ అయిపోతాయి బ్లడ్లోకి. అందుకనే దానికి మిల్లెట్స్ అని, అవి ఎవరు కూడా మనకి ఈ రోజున బయట కూడా దొరకట్లేదండి. ఇప్పుడు వర్కింగ్ వాళ్ళకి ఒక్కొక్కసారి ఇంట్లో చేసుకోలేకపోతే బయట తిందామంటే వాళ్ళకి చాయిస్ కూడా ఏమి ఉండడం లేదండి. సో మిల్లెట్స్ వాటిలో ఏమవుతుందంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే ఒక సేమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ బ్రేక్ అయితే ఒక 400 షుగర్ వచ్చిందనుకోండి, అదే క్వాంటిటీ ఆఫ్ మిల్లెట్స్, రకరకాల మిల్లెట్స్ మీకు తెలుసు, చిరుధాన్యాలు అంటున్నాం కదా, వాటిల్లో జొన్న చాలా మంచిదండి. ఆ జొన్న బ్రేక్ అయితే దానిలో ఆల్మోస్ట్ 4వ వంతు కూడా షుగర్ రాదు. యాక్చువల్లీ ఊర్లలో వాళ్ళైతే జొన్నతో రొట్టె చేసుకొని తింటారు మేడం. అది చాలా కరెక్ట్ అండి, దానిలో డైటరీ ఫైబర్ హెచ్చుగా ఉంటుంది. ఓకే. దానివల్ల ఏంటంటే తొందరగా అబ్జార్బ్ అవ్వదు, బ్లడ్లోకి షుగర్ లెవెల్ ఎక్కువగా వెళ్ళదు. ఎక్కువగా వెళ్తే ఎక్కువగా ఇన్సులిన్ వచ్చి దాన్ని హ్యాండిల్ చేయాలి. అసలు ఇన్సులిన్ లేని వాడికి ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వాలి. ఓకే. వాడికి ఉందనుకోండి అది కొన్నాళ్ళకి అయిపోద్ది. ఎందుకంటే మనం తిని బ్రంట్ చేసి స్వీట్లు తిని, ఐస్ క్రీమ్లు తిని, ఫాస్ట్ ఫుడ్లు తిని, అన్ని రకాలు ఏది వెళ్ళినా షుగర్గా మారాల్సిందే కదండి. సో అందువల్ల తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్సర్సైజ్ కంపల్సరీ. చాలామందికి ఈ రోజున మెయిన్ ప్రాబ్లం ఒక దగ్గరే కూర్చొని ఉంటున్నారు, సెడెంటరీ హ్యాబిట్స్. అది అన్నిట్లోకి డేంజరస్. దానివల్ల కేవలం ఒక షుగరు, ఒక బీపీఓ దీనివల్ల కాదు, సెడెంటరీ హ్యాబిట్స్ కూడా చాలా డేంజరస్. ఇట్లన్నిటితో పాటు స్మోకింగు,
ఒక 5 నిమిషాలు ఎవరైనా మాయమైపోతే ఖచ్చితంగా వాళ్ళు స్మోక్ చేసి వచ్చారని కూడా అర్థం అండి. సో ఇట్లన్నిటి వల్ల ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది లోనవుతున్నారు. దానివల్ల స్ట్రోక్ ప్రమాదం, అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్‌లు, డెత్‌లు ఇవి కూడా వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మేడం మీరు చెప్పినట్టు మిల్లెట్స్లో ది బెస్ట్ జొన్నలు అని చెప్పేసి అంటారు. కంపల్సరీ మన ప్రేక్షకులు అంటే వాటిలో ఇది బెస్ట్ అని అలా అని కాదండి. వీటిల్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటది. పైన ఉన్న రేకు అది తొందరగా బ్రేక్ అవ్వదు. ఆ వచ్చేది కూడా క్వాంటిటీ ఆఫ్ గ్లూకోజ్ తక్కువ వస్తది. అన్నీ మంచివే కానీ రాగి ఇంకొంచెం ఎక్కువ వస్తది షుగర్. ఓకే మేడం. అంటే ఏదైనా పర్వాలేదు. అన్నిట్లోకి చాలా మంచిది మీకు ఇవి అండు కొర్రలు అంటారు కదా! అవును. అవి చాలా కాస్ట్లీ అండి. మనం అది కూడా చూసుకోవాలి. ఖరీదెంత? అవి అందరూ ఎఫర్డ్ చేయగలరా? అంటే ప్రతి మీల్‌కి అవి కొనుక్కోగలరా? ఇవన్నీ కూడా మనం అసెస్ చేసుకోవాలి. అంటే సామాన్యుడికి అందుబాటులోకి రావడం అనేది చాలా అవసరం. అందువల్ల అయన్నీ కూడా మనం లెక్క పెట్టుకొని మన ప్రతిరోజు ఆహారం కొంతవరకు మార్పు చేసుకోవాలి. మెయిన్‌గా సాలడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. అంటే ఫస్ట్ డైరెక్ట్‌గా ఫుడ్ మీద అటాక్ చేయకుండా కొంత సాలడ్స్ తీసుకోవడం వల్ల అవి ముందెళ్ళి అలా కూర్చున్న తర్వాత మనం తినేదేదో తిన్నాం అనుకోండి, మెల్లిగా రిలీజ్ అవుతే జరిగే హాని తక్కువ జరుగుతుంది. ఓకే మ్యామ్. మీరు చెప్పినట్టు కంపల్సరీ మిల్లెట్స్ వాడుతూ వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్ అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మార్చుకుంటారు. అదే సమయంలో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మార్చుకొని కంపల్సరీ డయాబెటీస్ నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.